కొండపల్లిలో వక్ఫ్ ఆస్తులు అన్యక్రాంతుల చేతిలో ఉన్నాయని వాటిని రికవరీ చేసి ముస్లింల అభివృద్ధికి వాటిని వినియోగిస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారీ బాబా దర్గాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలో బాబావారికి ప్రత్యేక చాదర్, పూలు సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షాబుఖారీ బాబా మహిమలు తెలుసుకొని దర్గాను సందర్శించానని అన్నారు. పేదలకు కడుపు నింపేందుకు ఆస్థాన పీఠాధిపతి షాబుఖారీ నిత్యాన్నదాన లంగర్ ఖానా నిర్వాహకుడు అల్తాఫ్ బాబా చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. దర్గాకు వచ్చే భక్తులకు బ్రిడ్జి సమస్యగా మారిందని, త్వరలోనే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. వంశపారంపర్య ప్రభుత్వ ఖాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేన్ మాట్లాడుతూ విలువైన ఖాజీ మాన్యం ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న 25 ఎకరాలు, గుంటుపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న ఖాజీ మాన్యాల భూములను అభివృద్ధి చేసే విధంగా తోడ్పాటు అందించాలని కోరారు. 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హజరత్ సయ్యద్ షాబుఖారీ దర్గా మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి ఈ దర్గా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత వారి వారి కోరికలు నెరవేర్చుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. వచ్చినటువంటి భక్తులకు అన్ని విధాల దర్గా ముతవల్లీలు రహీముల్లా షా ఖాద్రీ అండ్ బ్రదర్స్, కరీముల్లా షా ఖాద్రీ అండ్ బ్రదర్స్ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే బాబా గారి దగ్గర వచ్చే భక్తులకే కాకుండా చుట్టుపక్కల వచ్చే భక్తులందరికీ కూడా షాబుఖారీ నిత్య అన్నదాన కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా ప్రతిరోజు 300 మంది ఇక్కడికి రావటం, ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా ఆ సేవ చేసుకునే భాగ్యం మాకు కలగడం అనేది చాలా సంతోషం. ఇవాళ ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని సందర్శించడానికి, షాబుఖారీ బాబా గారి ఆశీస్సులు తీసుకుంటానికి వారి కుమారుడితో సహా మైనార్టీ కమిషన్ చైర్మన్ గారు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా బాబా గారి ఆశీస్సులతో వారి కుటుంబం చల్లగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కూడా చల్లగా ఉండాలి. ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మేము వారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పనిసరిగా బాబా గారి ఆశీస్సులతో పూర్తిగా త్వరలోనే ఆ సమస్యలని అన్ని విధాలుగా, బిర్జీ సమస్య కానివ్వండి, వక్ఫ్ బోర్డు సమస్య, ఆస్తుల సమస్య కానీ, అవన్నీ కూడా మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ గారి ద్వారానే చాలా వరకు మాకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా షాబుఖారీ బాబా గారి ఆశీస్సులతో వారి కుటుంబం ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, షాబుఖారీ బాబా సమాధిలో నుంచి సమాధానం చెప్పే ఒక గొప్ప మహిమ గల షాబుఖారీ బాబా, వరాలు కురిపించే బాబా గారి దగ్గర ఎవరొచ్చినా కూడా వరాలు కురిపిస్తారు. కాబట్టి ఎవరైతే ఏ వరాలు కోరుకొని వస్తారో వారికి ఆ వరాలు బాబా గారు పూర్తిగా ఇవ్వాలని, బాబా గారి ఆశీస్సులతో వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు.